కాకినాడ జిల్లా తుని వరమహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారు పసుపు కొమ్ముల ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. ఏ దిశలో కూర్చున్నా పర్వాలేదు. దేవాలయంలో కూర్చునేటప్పుడు దిశకి సంబంధం లేదు. మనం దక్షిణ వైపు కూర్చున్నామా, ఉత్తర వైపు కూర్చున్నామా, తూర్పు కూర్చున్నా, పశ్చిమ కూర్చున్నామా. మీకు ఆచరణ పంచపాత్ర ఇచ్చాం కదా, ఆ ఆచరణ పంచపాత్రకు 3 మార్లు శ్రీకృష్ణాయ నమః ఈ 3 వేళతో 2 అక్షతలు ఒక్క మారు వాసన చూసి తలకి తగలకుండా ఎడం బ్రహ్మ కర్మ సమారభ ఇప్పుడు ముక్కు పెట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం నమః. జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీ వైకుంఠనారాయణ సహిత శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారు చిట్టూరి మెట్రో ప్రాంగణంలో వెలిసినటువంటి ఈ అమ్మవారు గత 4 సంవత్సరాలుగా మహావైభవపేతంగా అమ్మవారి శ్రావణ మాస విశేష ఉత్సవాలు జరిపించుకుంటున్నారు. ఈ అమ్మవారి ఈ సంవత్సరంలో విశేషంగా మొదటి శుక్రవారం నాడు గాజుల అలంకరణ, ఇది 2వ శుక్రవారం అమ్మవారు పసుపు కొమ్ములతో అలంకరణ చేయించుకున్నారు. సర్వ సౌభాగ్య లక్ష్మిగా ఈరోజు విశేషంగా పసుపు కొమ్ములతో అలంకరణ చేసుకొని భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని ఈ విధంగా పసుపు కొమ్ములతో అర్చన చేసినందువల్ల కానీ, ఇలా అలంకరణ చేసి దర్శనం చేసినందువల్ల కానీ భక్తులందరికీ కూడా ముత్తైదువులకు ముఖ్యంగా సర్వమంగళాలు కలిగి ముత్తైదువులు సుమంగళిగా ఉంటారని అమ్మవారి అనుగ్రహం. అందుకారణం చేత భక్తులందరూ కూడా ఈ యొక్క కుంకుమార్చనలోని ఈ అమ్మవారికి చేసినటువంటి అలంకరణ కార్యక్రమంలోని విరివిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు కూడా ముత్తైదువులందరూ కూడా అర్చనా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఈరోజు 2 బ్యాచీలుగా అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతున్నాయి. ఈ కుంకుమార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందగలరని మరీ మనవి చేయించు ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీ వైకుంఠనారాయణ సహిత శ్రీ వరమహాలక్ష్మి.